ఎగ్జామ్ ఇక్కడికి వచ్చిన ఇండియన్వి నువ్వేనా? థ్యాంక్ గాడ్. ఇండియన్ ఆఫీసర్? ఇండియన్ బ్రీడ్ని, ఇండియన్ని కాదు. ఏంటి విషయం? నా పేరు చిత్ర. చిత్ర, జ్యోతి చిత్ర. జస్ట్ జోక్ చేశాను. నాకు జోకులన్నా సిగరెట్లన్నా పడవు. నీకు ఇష్టం లేదని మానేయడానికి, పడదని పారేయడానికి నువ్వేం నా వైఫ్వి కాదు, కీపువి కాదు. ఓకే కూల్. ఇంతకీ వచ్చిన పనేంటి? నాకు లేక్ సైడ్ జరిగిన మర్డర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. నువ్వు అడగగానే చెప్పడానికి ఇదేం ఇన్ఫర్మేషన్ సెంటర్ కాదు, ఇన్వెస్టిగేషన్ సెంటర్. సర్లే, అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు? నేను వైజాగ్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. కొంతకాలంగా నాకు ఎవరో ఒక వ్యక్తిని ఒక లేడీ చంపేసినట్టు కలుస్తుంది. ఆ చంపిన ప్లేస్ ఇక్కడే ఉందని నాకు తెలిసింది. ఆ చనిపోయిన మనిషి గురించి డీటెయిల్స్ కొన్ని కావాలి. జోకా? సార్, ఇది జోక్ కాదు, నా లైఫ్. సరే సరే, ఇంతకీ ఆ మనిషి పేరేంటో తెలుసా? తెలీదు. ఫోటో ఏదన్నా ఉందా? ఆ మనిషిని ఐడెంటిఫై చేసే ఒక్క క్లూన్ ఉందా? లేదు. నువ్వు చెప్పే ఆ మనిషి అసలు ఉన్నాడా లేడా? తెలీదు. అయితే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇది కాదు. ఇక్కడి నుంచి 2 మైళ్ళ దూరంలో ఉంది మెంటల్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళి నీ పిచ్చి కథలన్నీ చెప్పు, జాగ్రత్తగా వింటా. నేను మీకు ఒక ప్రాణం పడే బాధ గురించి చెప్తుంటే మీకు అది కథలా ఉందా? ఎగ్జాక్ట్లీ. దీన్నే తెలుగులో కాకమ్మ కథలు అంటారు, అదే ఇంగ్లీష్ లో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు. ముందుకెళ్ళి హాలీవుడ్ స్టూడియోలో చెప్పు నీ కథ, మంచి డిమాండ్ ఉంటుంది. సార్, పో. గివ్ రెస్పెక్ట్. హే, నేను ఇప్పటిదాకా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన పర్సన్ నువ్వే, ఇక దయచేయి. ఏయ్, నువ్వు చెప్పిన దానికల్లా తల ఊపడానికి నేను నీ వైఫ్ ని కాదు, కీప్ ని కాదు. నా కళని కథ అని కొట్టి పారేసి నిన్ను. ఏంటి వేలు చూపించి మాట్లాడుతున్నావు? ఇంకోసారి ఈ ఏరియాలో కనిపించవో. చిత్ర. హాయ్. జరిగిందంతా నేను చూశాను. అతను మీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. దానికి నేను మీకు సారీ చెప్తున్నాను. ఓ సారీ, నేనెవరో మీకు చెప్పలేదు కదా. ఐఎమ్ సంయుక్త. ఇదే వింగ్లో స్పెషల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? కళ్ళ ముందున్న మనుషుల్నే పట్టించుకొని ఈ రోజుల్లో కల్లోకొచ్చే మనిషి గురించి ఎందుకండి అంత తపన పడుతున్నారు? నేను వెతికే వ్యక్తి ఎవరో కాదు, నా తండ్రి. ఫాదరా? నా తండ్రిని ఎవరో దారుణంగా చంపారు. దానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఫాదర్ సెంటిమెంట్ తో టచ్ చేశారు. మీరు ఎక్కడుంటున్నారు? డెల్వేర్ లో. మీ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా దగ్గరే ఉండొచ్చు. నేను మీ మీదే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. ఇంత దూరం వచ్చి ఒక ఆడపిల్ల ఇలా రోడ్డు మీద ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. అది తండ్రి కోసం. పైగా నా దగ్గరుంటే ఆ కాప్స్ వల్ల కూడా మీకు ఏ ప్రాబ్లం రాదు. నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. మీకు ఇష్టమైతేనే రావచ్చు. ఓకే. అబ్బా ఏం కొంప. ఎవడి లగేజ్ గాడు? బేబీ, నువ్వు నా గురించి కొంచెం గొప్పగా చెప్పాలి. ఓకే, నేను చెప్తాగా. చెప్పు. ఇదంతా యూజ్ అయ్యే లగేజ్, ఇదొక యూజ్లెస్. ఇదే బెటర్. పదండి, నడవండి. తుప్పేసి మొక్కలరా. వేసుకునే బట్టలు దారాలంత ఉంటాయి, మొయ్యాల్సిన బరువులు మాత్రం భారాల్లా ఉంటాయి. ఎందుకే మా బతుకు ఇలా చేస్తారు? కాఫీ. హై, థ్యాంక్ యూ. ఇలా మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ కాఫీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం. ఓ అవునా? ఇంకేమేమి ఇష్టం మీకు? స్విమ్మింగ్, పియానో. హే, నేను అడిగింది నా ఇష్టాలు కాదు, మీ ఇష్టాలు. అవును, మీకు ఇంకా ఏమేమి ఇష్టం? మీరు చెప్పినవి ప్లస్ ఫ్రెండ్స్ తో తిరగడం. ఫ్రెండ్సా? బాయ్ ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండ్సా? నో బాయ్స్, ఓన్లీ గర్ల్స్. కిచ్చాక్. నేను అంతే, గర్ల్స్ అంటేనే ఎక్కువ మోసపడతాను. ఏంటి? అదే మన ఇద్దరు టేస్ట్ లో ఒకటే చెప్తున్నాను. చిత్ర, మేమందరం మీ విషయంలో సపోర్ట్ గా ఉంటామన్నాం కదా. మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండొచ్చుగా. మరి మీరు ఆపి నువ్వు అనొచ్చుగా. మంచి కదా. Okay, I'll go.
వచ్చింది నీ కల్లోకొచ్చే వ్యక్తి కోసమా మీ నాన్న కోసమా? కల్లో చంపబడ్డ వ్యక్తి కోసం. మరి మీ నాన్నన్నావు. నిజం కాబట్టి. మరి నాకెందుకు చెప్పలేదు? నన్ను ఎవరు నమ్మారు? సంయుక్త తప్ప. అయినా నీ నుంచి నాకు కావాల్సింది సింపతి కాదు, సపోర్ట్. ఆహా, మరి సంయుక్తికి ఎలా చెప్పావు? తన నుంచి నాకు కావాల్సింది హెల్ప్. దానికి నిజమే చెప్పాలి. సరే వదిలే. మీ నాన్న పేరు కూడా నీకు తెలీదా? అది నాకు చెప్పని మా అమ్మని అడగాలి. వాట్? ఏ చిత్ర, అంటే నీ కల్లోకొచ్చే అతని చావుని నువ్వు చూశానండం? అది మాత్రం నిజం. నిజమా? Can we use your room for quiet practice? Of course, feel free. Thank you. Thank you. యాదవ గోస్ట్ పాటలు. ఈ దెయ్యాలేదో ఏడో నన్ను చూసినట్టున్నాయి. అందంగా ఉన్నా కదా అని ఎంటపడి ఇంటికి వచ్చేసినట్టున్నాయి. అలే బేబే, నీకు వినిపిస్తున్నాయి ఈ పాటలో? ఓ నీ ముష్టి గోల. బేబే, ఏం బేబే కాళ్ళ దగ్గర కూర్చున్నావు? బేబే, నువ్వు అసలు భయపడుతున్నావా లేదా గతంలో నన్ను అన్నందుకో నా కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడుతున్నావా? పడుకున్న గుర్రాన్ని జుట్టెర పోసుకున్న ఆడదాన్ని కదిలించకూడదురా నాయన. పోయిందా? ఇక్కడ లేదు, మాయమైపోయినట్టుంది. భయంగా ఉంది బేబే. అయ్యో, ఇక్కడ నిలబడి ఉన్నావా? ఏం బేబే భయపడి అంత దూరంగా నిలబడ్డావు? వచ్చేసే. ఎందుకంటే పనిచేద్దా ఓరి నాయనో, దాక్కుని అమెరికాలో బతికే కంటే దేక్కుని నెల్లూరు వెళ్ళిపోవడం బెటరా బొమ్మన్. నడిచేది ఏ చిత్రమైన నీ పుత్ర పగలటం కామన్ అయిపోయిందిరా. పైగా ఈ ఆరారు ఉండి దీని అమ్మ కడుపు కాల ఎవరిదే వామ్మో, కొంపకే వచ్చేసిందే. పోయిలా భయంలో నేనే పోయిలా. ఈ నీళ్లు నాకు కావు. ఏంటి అసలు ఎందుకంటే భయపెట్టావు నువ్వు? ఎక్కడికి రాపోయావు? నీకు నిద్రలో పరిగెత్తే అలవాటు ఉందా? అవును, నేను బాత్రూమ్ వెళ్తే నువ్వెందుకు అలా పరిగెత్తావు? అవ్వా, ఏంటది బాత్రూమ్ పోయినట్టా ఉంది. బర్మా మీద యుద్ధానికి పరిగెత్తినట్టుంది తెలుసా? అంత అర్జెంటా బేబీ? నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలా? అక్కర్లా, భయంలో బయట కానిచ్చొచ్చా. చీ, పనికి మాలినదవా.